మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. ఈ వీడియో వచ్చేసి నీట్ 2026 రాసే స్టూడెంట్స్ కోసమని, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం పేరెంట్స్ ఏం చేయాలి. ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో బేస్డ్గా కొద్దిమంది పేరెంట్స్ డిస్కస్ చేయడం జరిగింది. కొద్దిమంది పేరెంట్స్ డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఏం చేస్తే పేరెంట్స్ వైపు నుండి ఏం చేస్తే వాళ్ళ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ అనేది ఈజీగా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ బీడీఎస్ రౌండ్ 3 రిజల్ట్ వస్తుంది. ఏదో ఇష్యూ జరుగుతుంది, కోర్టుల కేసు ఉందంట, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు వితిన్ 2-3 డేస్లో అని చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ మస్ట్ డూ ఎంబీబీఎస్ సీట్ 2026 ఫర్ దేర్ కిడ్స్. ఓకే, ఎంబీబీఎస్ సీట్ ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పాను అంటే 600+ మార్క్స్ రావాలి. మీరు శ్రీ చైతన్య, నారాయణ, అల్లెన, ఆకాశ ఏ ఇన్స్టిట్యూషన్ అని ఉండని, లోకల్ కాలేజ్, శేషియా, లోకల్ ప్రతిభన ఏదన్నా ఉండని, ఆ కాలేజీలలో మీకు 600+ మార్క్స్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందని చెప్పాను అనమాట. యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను అనలైజ్ చేసి చెప్పాను. ఆ 600 మార్క్స్ రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. అయితే కొద్దిమంది పేరెంట్స్ ఏమడిగారంటే, సార్ హౌ డూ యూ నో సార్, ఆ నెంబర్ని బట్టి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, అది పిల్లలకు ప్రెషర్ అవుతుంది కదా, తర్వాత దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్గా రిజర్వేషన్ ఉంటుంది, పేపర్ టఫ్ ఉంటుంది, సో మెనీ ఫ్యాక్టర్స్ కదా సార్. ఆ నీట్ ఎగ్జామ్ అనేది, ఆ ఎగ్జామ్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి సీట్ వస్తుంది కదా, మీరేమైనా గాడా, మీరు అంత ఈజీ ఎలా చెప్తున్నారని డిస్కషన్. సో నేను పేరెంట్స్కి అవేర్నెస్ రావడానికని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ, నాకు క్లియర్ ఐడియా ఉంది. అంటే చాలా సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉండడం వలన ఏ స్టూడెంట్కి ఈజీ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఏ స్టూడెంట్కి ఈ సీట్ రాదు, ఏ స్టూడెంట్కి బార్డర్లో మిస్ అవుతుంది అనేది 90% వరకు ఎవ్రీ ఫ్యాకల్టీ గెస్ చేయగలుగుతారు, ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అంతెందుకండి, మనకు మహాభారతంలో కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా, ద్రోణాచార్యుడు అర్జునుడిని పక్షి కన్నుగుడ్డుని హిట్ చేస్తే ఎవరు చేస్తారు అంటే అర్జునుడు చేస్తాడు బాణంతో. అంటే ఆ ఒక్క షాట్ని బట్టి ద్రోణాచార్యుడు అర్జునుడిని డిసైడ్ చేస్తాడు కదా. చిన్న ఏజ్లో ఉంటాడు అర్జునుడు అంత చిన్న ఏజ్లోని ఇతడు గొప్ప విలుకారుడు అవుతాడని ఎలా గుర్తుపెట్టాడు అంటే, ఆ గురువుకి ఏం తెలుసా, ఆ ద్రోణాచార్యునికి ఏం తెలుసు అంటే, ఆ షాట్ కొట్టడం చాలా డిఫికల్ట్, దాన్ని ఇతను కొట్టాడు అంటే ఇతను గొప్ప విలుకారుడు అవుతాడు అని గెస్ చేసినట్లే కదా, కరెక్ట్గా గుర్తుపట్టినట్లే కదా. ఇదే డిఫరెన్స్ పేరెంట్స్కి, ఫ్యాకల్టీకి, స్టూడెంట్కి డిఫరెంట్ ఏంటి అంటే, ఫ్యాకల్టీ ఈజీగా గుర్తుపడతారు వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అని. అంటే ఆ షాట్ కొట్టడం ఎంత డిఫికల్టో ద్రోణాచార్యునికి తెలుసు, కాబట్టే ఇతడు గొప్ప విలుకారుడు అవుతాడు అని చెప్పేసి డిసైడ్ చేశాడనమాట. అలా నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఒక స్టూడెంట్కి ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా సరే కన్సిస్టెన్సీగా 600 మార్క్స్ వస్తే, 600+ మార్క్స్ వస్తే ఈజీగా సీట్ వస్తుందని ఎలా చెప్తున్నానంటే, 600+ మార్క్స్ రావాలంటే ఆ స్టూడెంట్ ఎంత కష్టపడితే వస్తుందో నాకు తెలుసు. ఓకే, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ ఫ్యాకల్టీకి తెలుసు. మీరు కావాలంటే మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ చేశారో స్టూడెంట్ని, ఆ కాలేజ్ ఫ్యాకల్టీని అడగండి, మా అబ్బాయికి మా అమ్మాయికి 600+ మార్క్స్ వస్తున్నాయి, సో సీట్ వస్తుంది ఎంబీబీఎస్ అంటే ఆ ఫ్యాకల్టీ చెప్తారు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు కొంత అవగాహన తెచ్చుకున్నారు అని అంటే, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి మీ పిల్లల మీద, ఇంకెవ్వరు ఆపరు. ఆ పిల్లల్ని మీరే ప్రొటెక్ట్ చేసి మీరే వాళ్ళని, ఆ స్టూడెంట్ ఇంతవరకు రీచ్ అయ్యే రేంజ్ ఉంటే, మీకు నమ్మకం ఉంటే ఆ పిల్లలు ఇంతవరకు రీచ్ అవుతారనమాట, టాప్ కాలేజీలో సీట్ అయ్యేలా సాధిస్తారు. అందుకే చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటంటే, మేబీ పాసిబుల్, వస్తుందో రాదో అనే డౌట్లు ఉంటారనమాట. కానీ ఫ్యాకల్టీకి కానీ ఇన్స్టిట్యూషన్ కానీ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి ఖచ్చితంగా వస్తుంది లేదా ఖచ్చితంగా రాదు అని డిసైడ్ చేస్తుంటారు. సో ఈ అవగాహన తీసుకోండి మై డియర్ పేరెంట్స్. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు ఏంటి అంటే, సార్ మా స్టూడెంట్కి, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ 450 మార్క్స్ వస్తున్నాయి, 500 మార్క్స్ వస్తున్నాయి, శ్రీ చైతన్యలో ఉన్నాడు, బెంగళూరు అల్లెన్లో ఉన్నాడు, తర్వాత ఇక్కడ మాదాపూర్ నారాయణలో ఉన్నారు, ఆకాష్లో ఉన్నారు, తిరుమలగిరి, ఇలా అడుగుతున్నారనమాట. నేనైతే ఒక గ్యారంటీ ఇస్తాను, బిఫోర్ ఎగ్జామ్ అయితే 600+ మార్క్స్ గినంగా వస్తే 100% సీట్ వస్తే కన్సిస్టెన్సీగా రావాలి, ఎవ్రీ ఎగ్జామ్లో రావాలన్నమాట. అలా అని చెప్పి 550, 500, 450 వస్తే రాదు అని నేను చెప్పట్లేదు. ఇది రీజనబుల్ స్కోర్ అనమాట. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. బిఫోర్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ లోపల మనకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఓకేనా. రెగ్యులర్ సెకండ్ ఇయర్, లాంగ్ టర్మ్ వాళ్ళకి కూడా లాస్ట్లో నడుస్తుంది. సో వీళ్ళందరూ కన్సిస్టెన్సీగా 600+ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, శ్రీ చైతన్య, నారాయణ, అలానే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఖచ్చితంగా వస్తుంది.
550 500 వస్తే మీరు ఎంకరేజ్ చేయండి, ప్రాబ్లం ఏంటో డిస్కస్ చేయండి, ఖచ్చితంగా ఈ పిల్లలు ఇంప్రూవ్ అవుతారు. ఓకే, నో డౌట్ 550 వచ్చినంత మాత్రం రాదు అని కాదు, ఇక్కడ ఇంకా కొంచెం కష్టపడాలి. వీళ్ళు అదే మెయింటైన్ చేసినా సరిపోతుంది, మినిమంగా సీట్ వస్తుందని చెప్తున్నా. నెక్స్ట్ కొద్దిమంది విచ్ కాలేజ్ ఈజ్ బెస్ట్ అని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు మేము జాయిన్ చేయాలనుకుంటున్నాము, ఏ కాలేజ్ బెటర్ అంటున్నాం. జనరల్గా పేరెంట్స్ మనసులో ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక టాక్ ఉంది, ఏంటి అంటే శ్రీ చైతన్య ఆకాశము నీట్కి ఫేమస్ అని, నారాయణ అల్లెన్ ఫిడ్జీ ఏమో ఐఐటికి ఫేమస్ అని ఉంది, జేఈ మెయిన్స్ ఐఐటికి. ఓకే, ఆన్లైన్ ఏమో కొన్ని అకాడమీ, వేదాంత, ఇలా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఫేమస్ అని ఉంది. నేనేం చెప్తున్నా అంటే ఎవ్రీ ప్లాట్ఫామ్ ఈజ్ బెటర్. ప్రతి దాంట్లో మంచి టీం ఉంటుంది, క్వశ్చన్ ప్రోగ్రామ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. మీకు దగ్గరలో ఉండి, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే పేరెంట్స్ దగ్గర పిల్లలు ఉంటే చాలా ఎఫెక్టివ్గా చదువుగలుగుతారు. లేదు అన్ఫార్చునేట్లీ మేము చాలా విలేజ్లో ఉన్నాం సార్, మా పిల్లల్ని కొంచెం సిటీ టౌన్లో వేసాం హాస్టల్లో అంటే మీరు ఎవ్రీ వీక్ వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి, అంతేగాని వదిలిపెట్టొద్దు. మీరు ఎప్పుడైతే వాళ్ళ పక్కన నిలబడతారో వాళ్ళ బలం రెట్టింపు అవుతుంది. అరే మా అమ్మ నాన్న అడుగుతున్నారు, వాళ్ళకు కూడా నా మార్క్స్ మీద అవేర్నెస్ ఉంది, డిస్కస్ చేస్తున్నారు, ప్రెషర్ చేయకండి. ఓకే, అలా డిస్కస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ బలం రెట్టింపు అవుతుంది, మంచి స్కోర్ వస్తుంది. సో ఏ కాలేజ్ అయినా బెటరే. కాకపోతే ఈ కాలేజీలలో ఏమవుతుందంటే ఎక్కువ ఫీజు తీసుకుంటారు పేరెంట్స్ నుంచి, అది ఒక పెద్ద మాఫియా, 3 లక్షలు తీసుకుంటారు అనమాట. సో ఫ్యాకల్టీ శాలరీస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి, 30 lakhs 25 35 అలా ఆ ఫ్యాకల్టీ ఉంటారనమాట. కొంత ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. కానీ లోకల్ కాలేజెస్ కూడా నవేడేస్ చాలా మంచిగా ఉన్నాయి. మీకు ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఆ పిల్లల్ని అడగండి, సార్ లోకల్ కాలేజీలో ఇక్కడ ₹1,00,000 ఒక కాలేజ్ ఫీజు అంటున్నారు, నేను జాయిన్ చేయాలా వద్దా? నారాయణ 3 లక్షలు అంటారు, చైతన్య 3 లక్షలు అంటున్నారు, లేదంటే ఏదో సమ్ కాలేజ్ 4 lakhs అంటున్నారు, ఏం చేయాలి అని అంటే అక్కడున్న పిల్లల్ని అడగండి, మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ అర్థమవుతుందా, కెమిస్ట్రీ అర్థమవుతుందా, బయో అర్థమవుతుందా, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, రిజల్ట్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ అని ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీరు దగ్గరుండి పంపించిన రిజల్ట్ మంచిగా ఉంటుంది. ఓకేనా? ఆ కాలేజెస్ కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ సేమే ఫాలో అవుతుంటారు, అన్నీ కాపీ పేస్ట్ అవుతుంటాయి క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ దేర్ ప్రోగ్రామ్ గుడ్ అనమాట, వీళ్ళ ప్రోగ్రామ్ గుడ్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ పెద్ద టీమే ఉంటుంది అనమాట, ఒక సపరేట్ వింగ్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి, చాలా యాక్యురేట్ ఉంటుంది, ఫైనల్ నీట్కి సిమిలర్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎలా తెలుసు సార్ అంటే ఐ ఆల్సో ప్రిపేర్డ్ క్వశ్చన్ పేపర్. నేను ఆకాష్లో కానీ చైతన్యలో కానీ నారాయణ అల్లెన్లో వర్క్ చేసేటప్పుడు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఒక పేపర్ ప్రిపేర్ చేయండి అని అంటారు. మాకు ఇచ్చే రూల్స్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఉండాలి, మోడరేట్ కొన్ని ఉండాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కొన్ని కవర్ కావాలి, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఉండాలి, టఫ్ ఉండాలి, ఇలా ప్రిపేర్ చేస్తారనమాట. అందుకే ఈ పేపర్ని మంచిగా సాల్వ్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే స్టూడెంట్ ఫైనల్ నీట్ ఎలా వచ్చినా సక్సెస్ అవుతాడు. సో నేను క్లియర్గా ప్రిపేర్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ క్వశ్చన్ పేపర్లలో మీకు 600+ మార్క్స్ వస్తే మాత్రం సేఫ్ జోన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అయితే జనరల్గా పేరెంట్స్ ఈ అవగాహన తెచ్చుకోండి. ఎక్కడ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారో చూడండి. పేరెంట్స్ యొక్క డౌట్ ఏంటంటే మా పిల్లలు బాగానే చదువుతారు సార్, అన్నీ అర్థమవుతుంది అంటారు, వెరీ గుడ్ స్టూడెంట్, ఒబీడియంట్, ఎక్కడ టైం వేస్ట్ చేయడు, అయినా మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎందుకు సార్ నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. అసలు ఈ కరెక్ట్ క్లియర్గా ఒక పిక్చర్ ఇస్తా చూడండి. స్టూడెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే స్టూడెంట్ సిచ్యువేషన్ ఫస్ట్ క్లాస్ వింటాడు, సో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు, లిజన్, క్లాస్ వింటాడు, నోట్స్ రాస్తాడు. ఇక కొద్దిమంది నోట్స్ కూడా రాయరు, ఇక వాళ్ళని పక్కన పెడదాం, ఇక వాళ్ళ టార్గెట్ వేరనమాట. ఓకే, ఎంబీబీఎస్ టార్గెట్ ఉన్న స్టూడెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా. వీళ్ళేంది క్లాస్ వింటారు, ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏంది, అది అర్థమైందా లేదా అనేది సెకండ్ స్టెప్. సార్ చెప్పేది అర్థమవుతుంది అంటే సెకండ్ స్టెప్ అనమాట, ఇది అర్థమవుతుంది క్లియర్గా. చాలామంది స్టూడెంట్స్ అర్థమవుతుందంటారు, కొద్దిమంది అర్థం కాకపోతే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే లెర్నింగ్, అర్థమైన దాన్ని నేర్చుకోవడం, జస్ట్ నేర్చుకోవడం అనమాట. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడితోటే టైం అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, నాకు అర్థమైంది నాన్న, నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నా కూడా అంటారు. కానీ ఇవి మార్క్స్ ఇవ్వవు, ఇంతవరకే మాత్రమే స్టాప్ చేస్తే వాళ్ళకి 350 to 400 మార్క్సే వస్తుంటాయి. అదేంటి సార్ అర్థమైంది, లెర్నింగ్ నేర్చుకున్నారు కదా, ఎందుకు ఇంత తక్కువ వస్తాయి అని అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్క్స్ బాగా రావాలంటే ప్రాక్టీస్ ఉండాలి, రివిజన్ ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. ఈ పిల్లలకి ఇక్కడ ఈ స్టెప్ వరకే టైం అయిపోతుంది. టైం మేనేజ్మెంట్ లేక డ్యూ టు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం వీళ్ళు 350 దగ్గర ఆగిపోతారు, 350 to 400. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మార్నింగ్ 4 o'clock లేవడము, చిన్న సాక్రిఫైస్ చేస్తారనమాట. స్మాల్ థింగ్స్ ఇఫ్ యూ సాక్రిఫైస్ బిగ్ రిజల్ట్ విల్ గెట్ అనమాట, పెద్ద రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, చిన్న సాక్రిఫైస్ చేసేసి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, 2 to 3 times ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అవుతారు.
ఓన్లీ 1 టైం ప్రాక్టీస్ చేస్తే ఇక 450, 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే 450 అలా వస్తాయి. ఇక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయితే 600 వరకు మార్క్స్ వస్తాయి అనమాట. ప్రాక్టీస్ నేర్చుకున్న దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలన్నమాట. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు ఫాస్ట్, వీళ్ళిగా 7 టైమ్స్ 8 టైమ్స్ రివైజ్ చేస్తారనమాట. వీళ్ళు స్పీడ్ పర్పస్ 7-8 టైమ్స్ రివైజ్ చేస్తారు. నాకు తెలిసిన స్టూడెంట్స్ 9 టైమ్స్ రివైజ్, 10 టైమ్స్ రివైజ్, 12 టైమ్స్ రివిజన్ జరిగి ఉంటుంది ఫాస్ట్గా. ఫస్ట్ టైమే లేట్ అవుతుంది, తర్వాత ఫస్ట్ టైం 4 అవర్స్లో చాప్టర్ కంప్లీట్ అయితే ఒక 4th టైం 5th టైంకి హాఫ్ అన్ అవర్లోనే రివైజ్ చేయగలుగుతారు అనమాట. ఈ పిల్లలకి 680 to 720 వీళ్ళే టాపర్స్ అనమాట, టాప్ స్టూడెంట్ మార్క్. ఇక్కడ చూడండి అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయ్యి 4-5 టైమ్స్ రివైజ్ చేస్తారో వాళ్ళకి 600+, ఎవరైతే 5-8 టైమ్స్ రివైజ్ చేస్తారో వాళ్ళకి 680-720 మార్క్స్ వస్తాయి. ఇది నా అబ్జర్వేషన్, ఫ్యాకల్టీ అబ్జర్వేషన్ బట్టి చెప్తున్నా. ఇది డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనమాట. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు పిల్లలు, కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఈ సైకిల్ అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. పేరెంట్స్ మస్ట్గా అడగాల్సింది ఏంటి పిల్లల్ని అంటే, కాన్సెప్ట్ క్లియర్ ఉందా లేదా. ఫస్ట్ పాయింట్ క్లియర్ లేకపోతే ఫ్యాకల్టీని అడగండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసావా, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ పీవైక్యూ క్వశ్చన్స్ కంప్లీట్ చేసావా, 3 టైమ్స్ కంప్లీట్ చేసావా మినిమం అని అడగండి. అడిగిన తర్వాత స్కోర్ చూడండి, మంచి వస్తే లైట్, తక్కువ వచ్చింది అనుకోండి ఎర్రర్ నోట్స్ రాసావా లేదా, ఎక్కడ మిస్టేక్ చేసినావో వాటిని రాసావా లేదా అని అడగండి. ఇంకొకటి ఈ డౌట్స్ క్లారిఫై చేసుకున్నారా లేదా ఫ్యాకల్టీతో అడగండి. ఫ్యాకల్టీ సపోర్ట్ లేకుండా, డౌట్స్ క్లారిఫై లేకుండా, ఎర్రర్ నోట్స్ రాయకుండా టాప్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ కొట్టినట్లు అసలు చరిత్రలోనే లేదు. ఇలా డిసైడ్ అయ్యి పిల్లల్ని మానిటర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇది మీరు అడగాల్సిన ఎంతంటే ఒక్క 5 నిమిషాలు ఎగ్జామ్ అయిన తర్వాత, ఎగ్జామ్ కంటే ముందు అడగండి కాన్సెప్ట్ క్లియరా, ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్ చేసావా 3 టైమ్స్, ఎగ్జామ్ తర్వాత ఎర్రర్ నోట్స్ రాసావా, డౌట్స్ క్లియర్ చేసావా. ఇలా మానిటర్ చేస్తూ ఉండండి, పిల్లలు కూడా అలర్ట్ అవుతారు. అదేంటి మా నాన్న మా అమ్మ ఫ్యాకల్టీ లాగా ఎంక్వైరీ చేస్తున్నారు, అడుగుతున్నారని వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి మంచిగా స్కోర్ తీసుకొని వస్తారు. నెక్స్ట్ కొద్దిమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అస్సలు డిస్కస్ చేయరు చిల్డ్రన్స్ తోటి, నో డిస్కషన్, జస్ట్ వాళ్ళని వదిలిపెట్టేస్తారు, ఏదో ఇంట్రెస్ట్ చదువుతున్నాడు అని చెప్తుంటారు అనమాట. ఈ పిల్లలకి రిజల్ట్ రావడం చాలా కష్టం. ఒక 10% ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొద్దిమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే యూ కెన్ డూ వర్క్ అని చెప్తుంటారు, అంతే, బాగా చదువునా కష్టపడి చదువు అంటారు కానీ అబ్జర్వేషన్ చేయరు. వీళ్ళ దాంట్లో కొద్దిమంది స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు కానీ మ్యాక్సిమం ఫెయిల్ అవుతారు. ఇక్కడ కూడా కొద్దిమంది మేము మ్యారేజ్లకు వెళ్తాము నువ్వు చదువుకో, మేము టీవీ చూస్తాము నువ్వు చదువుకో, మేము మొబైల్ చూసుకుంటాం నువ్వు చదువుకో అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. బట్ స్టూడెంట్స్ని చదవమని చెప్తుంటారు. ఈ మిస్టేక్స్ చేయకండి. కొద్దిమంది పేరెంట్స్ మాత్రం ఏం చేస్తుంటారంటే ఇంట్లో నో టీవీ, నో ఫంక్షన్స్, మీ ఎగ్జామ్ అయినంత వరకు ఎక్కడ టూర్లకు వెళ్ళాం, మీ ఎగ్జామ్ అయినంత వరకు మేము ఉంటాం, సపోర్టెడ్గా ఉంటాం అంటారు. ఈ పిల్లలకి గుడ్ రిజల్ట్ వస్తుంది. మై డియర్ పేరెంట్స్ ఇలా ఉండండి. ఎందుకంటే పిల్లలు ఆల్ ఇండియా లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే చాలా డిఫికల్ట్, కాంపిటీషన్ హెవీ ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ మస్ట్ ఉండాల్సిందే. ఇంకొకటి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే పిల్లల దగ్గర మీరు డిస్కస్ చేయండి. యూ షుడ్ నో రీజన్, ఎందుకు తక్కువ వస్తున్నాయి వాళ్ళని అడగండి. డోంట్ ప్రెషర్ చేయకండి బయట నుండి, మార్కులు ఎందుకు వస్తలే అని ప్రెషర్ చేయకండి. ఒక ఎగ్ మీద బయట నుంచి ప్రెషర్ చేస్తే ఎగ్ పగిలిపోతుంది. అలా కాకుండా ఎంకరేజ్ చేయండి పిల్లల్ని, ఎందుకు తక్కువ వస్తున్నాయి ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడదాము వెళ్దాము అని స్మూత్ వేలా డిస్కస్ చేస్తే వాళ్ళకు లోపల నుంచి ప్రెషర్ వస్తుంది. అరే మా నాన్న ఇంత దూరం వచ్చి అడుగుతున్నాడని. ఎప్పుడైతే ఎగ్ నుండి లోపల నుంచి ప్రెషర్ వస్తుందో ఒక కొత్త క్రియేచర్ వస్తుంది కదా, అలా మోటివేషన్ ఇవ్వండి మై డియర్ పేరెంట్స్. ఖచ్చితంగా పిల్లలు సక్సెస్ అవుతారు. ఇంకొకటి ఇక్కడ మన ఛానల్ని లైక్ చేయండి, వెరీ యూస్ఫుల్. మీరు లైక్ ఖచ్చితంగా ఈ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ లాస్ట్ వరకు అప్డేట్స్ ఇస్తారా అంటే, నీట్ కౌన్సిలింగ్ లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు నేను క్లియర్ అప్డేట్స్ ఇస్తాను. ఎగ్జామ్ సంబంధించిన ట్రిక్స్, టిప్స్, నోటిఫికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.